హలో వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈ రోజు మన ఫిట్నెస్ 360లో ముషీరాబాద్లో ఉన్న యూనిక్ బ్రెయిన్ పవర్ స్టూడియోలో ఉన్నాం. ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల మన బ్రెయిన్ ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ శ్రావణి గారు. హాయ్ అండి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి అసలు? మనం మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే మనం మామూలుగా యోగా బాడీకి ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదండి, దానివల్ల బాడీ ఫిట్నెస్ వస్తుంది. మన ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. మామూలుగా అయితే బ్రెయిన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. ఓన్లీ రైట్ బ్రెయిన్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది. మనం మెడిటేషన్ చేయడం ద్వారా ఏంటి అంటే 2 బ్రెయిన్స్ అనేది మనకు యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే పిల్లల లోపల కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఇది మనం 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చండి. సో ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల పిల్లలు ఎలా యాక్టివ్ అవుతారు, అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో ఫస్ట్ లెవెల్ ఏంటో చూసేద్దాం. కళ్ళకు గంతలు కట్టుకొని కార్డ్స్ ఏంటనేది తీస్తుందట, చూద్దాము. ఇవి కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఏం కనబడట్లేదు నాకైతే, చూద్దాం. ఇప్పుడు పాపకు పెడుతున్నాను. సో నేను కొన్ని ర్యాండమ్గా కొన్ని కార్డ్స్ తీసుకున్నాను. ఈ కార్డ్స్ కలర్ విత్ నెంబర్ కూడా చెప్పేస్తుంది. బ్లూ 2, బ్లూ 2, రైట్. 3 బ్లూ, 3 బ్లూ, 1 బ్లూ, 1 బ్లూ. బ్లూ స్కిప్, వెరీ నైస్. బ్లూ స్కిప్. 2 గ్రీన్, 2 గ్రీన్, 8 గ్రీన్, 8 గ్రీన్, 5 బ్లూ, 5 బ్లూ, 6 బ్లూ, 6 బ్లూ. చూసారు కదండి, ర్యాండమ్గా తీసా కూడా తన కలర్స్ విత్ నెంబర్స్ కూడా చెప్పేసింది. ఈ యాక్టివిటీ వల్ల పిల్లలకి ఎలాంటి యూజెస్ ఉంటుంది? ఇది చేయడం వల్ల పిల్లల లోపల కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి, ఫోకస్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుందండి. లెవెల్ 1లో సెకండ్ యాక్టివిటీ, డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఈ కలర్ బాల్స్ తన ముందు పెడితే మనం ఏ బాల్ అడిగితే ఆ బాల్ కలర్ చెప్పేస్తుంది. సో ఈ బాల్స్లో ఒక బాల్ సెలెక్ట్ చేసుకొని తనని అడుగుతున్నాను ఏ కలర్ అని చెప్పేసి. ఇది ఏ కలర్? పింక్. పింక్ కలర్, కరెక్ట్ గెస్ చేసింది. నెక్స్ట్ ఈ బాల్స్లో పర్పుల్ కలర్ బాల్ తీ. పర్ఫెక్ట్, పర్పుల్ కలర్ బాల్ తీసింది. నేను ఒక 2 బాల్స్ తీసుకున్నాను. ఈ 2 బాల్స్ తన చేతిలో పెడుతున్నాను. పెట్టాక కలర్స్ అడుగుతాను. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉన్న ఇది ఏ కలర్? రెడ్. పర్ఫెక్ట్, రెడ్ కలర్. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది ఎల్లో. పర్ఫెక్ట్, ఎల్లో కలర్. సో ఇందులో గ్రీన్ కలర్ బాల్ తీ. పర్ఫెక్ట్, గ్రీన్ కలర్.
సో ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడుగుదాం. సో లెఫ్ట్ హ్యాండ్తో పర్పుల్ కలర్ బాల్ది, రైట్ హ్యాండ్తో ఎల్లో కలర్ బాల్ది. పర్పుల్, ఎల్లో. సో ఎల్లో అనగానే కరెక్ట్గానే గెస్ చేసింది. యాక్చువల్గా ఎల్లోలో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ఎల్లో అని చెప్పొచ్చు, కానీ ఈ ఎల్లో కాకుండా ఈ ఎల్లోనే ఎందుకు తీసిందో కనుక్కుందాం. యా, మీరు అందరు కరెక్టే రాజీ. సో ఎల్లోలో మనకి లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు ఉంటుంది. మన పిల్లలకి కనిపించేటప్పుడు ఈ థర్డ్ ఐలో ఎల్లో షేడ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే. సో ఈ ఎల్లోలో మీరు లైట్ డార్క్ అని మనం గెస్ చూసి మనం చెప్పగలుగుతాం. పిల్లలకి ఏంటి, ఇక్కడ కనిపించేది ఎల్లో మాత్రమే కనిపిస్తుంది. బ్లాక్ స్క్రీన్లో ఈ కలర్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. మనం దీన్ని గోల్డ్ అంటాము, ఎల్లో అంటాము, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఇలా డిఫరెంట్ కలర్స్. సో అప్రాక్సిమేట్గా ఎల్లో అనేది డార్క్లో కనిపించేస్తుంది. యా, డార్క్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో లెవెల్ 1లో కార్స్ విత్ కలర్ అండ్ కలర్ కూడా ఐడెంటిఫై చేశారు. దాంతోపాటు బాల్స్ కూడా ఏ బాల్ ఇచ్చినా కూడా విత్ కలర్ కూడా చెప్పేశారు. ఇది లెవెల్ 1. లెవెల్ 2లో ఏం చేయబోతున్నారు పిల్లలు? లెవెల్ 1లో చూసాం కదండి, పిల్లలు కలర్స్ కార్డ్స్ చెప్తున్నారు. లెవెల్ 2 వచ్చేసి పిక్చర్ ఐడెంటిఫికేషన్. వాళ్ళు కలర్స్, ఆ పిక్చర్ ఎక్కడుంది, వాళ్ళకి మొత్తం ఆ పిక్చర్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ కలర్స్తో సహా వాళ్ళు చెప్పగలుగుతారు. సెకండ్ లెవెల్ కూడా చూసేద్దాం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో లెవెల్ 2లో ఉన్నాం. లెవెల్ 2లో పిక్చర్ ఐడెంటిఫికేషన్ యాక్టివిటీ చూపించడానికి చార్విక్ మనతో ఉన్నారు. ఫస్ట్ బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాను, తర్వాత పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారో చూద్దాం. సో నా ఫోన్లో ఒక పిక్చర్ చూపిస్తున్నాను, ఆ పిక్చర్ ఏంటో ఐడెంటిఫై చేయమందాం. ఎవరు ఒక పింక్ శారీ కట్టుకున్నారు, 2 బ్యాంగిల్స్, ఒక నెక్లెస్, 1 2 3 4 5 6 దారాలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కట్టుకున్నారు, వెనకాల పూలు వేసుకున్నారు, బొట్టు. ఓకే. ఫేస్ తెలుసు మ్యామ్, ఒక లిప్స్టిక్ వేసుకున్నారు, మేకప్, అంతే. ఎవరు తను? మీరే. నేనేనా? సో నేను నా పిక్చర్ చూపించాను, ఇది ఎవరైనా ఐడెంటిఫై చేయమంటే పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేశాడు. సో ఇందాక నా ఫోటో ఇచ్చాను, బాగానే ఐడెంటిఫై చేశాడు. ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా అడుగుదాం, ఎలా గెస్ చేస్తాడో చూద్దాం. ఈ ఫోటో చూపించేసి ఐడెంటిఫై చేయమని చెప్తాను. ఓకే మ్యామ్, గడ్ ఉంది, స్పేస్, డోరెమాన్, ఐ డోంట్ నో హిస్ నేమ్. సూపర్, పర్ఫెక్ట్. చూసారు కదండి, కొంచెం యానిమేషన్ కార్టూన్ బొమ్మ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేశాడు. వండర్ఫుల్. సో నా చేతిలో కొన్ని యానిమల్స్, ఫ్రూట్స్ అన్ని మిక్సప్ ఉన్నాయి. ఇందులో ఒక యానిమల్ థీమ్ అని చెప్పి నేను అడుగుతాను. ఇప్పుడు ఎలా గెస్ చేస్తాడో చూద్దాం. సో ఇందులో యానిమల్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్డ్ ఉన్నాయి. ఇందులో ఎలిఫెంట్ పిక్చర్ తీ. ఎలిఫెంట్. చూసారు కదండి, పర్ఫెక్ట్గా తీశాడు ఎలిఫెంట్. పర్ఫెక్ట్, సూపర్.
నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 3 ఫ్రూట్స్ తీయమని చెప్పి అడుగుదాం. నెక్స్ట్ ఫస్ట్ మ్యాంగో, బనానా, పొమోగ్రనేట్. మ్యామ్ బనానా లేదు. ఎస్, ఇందులో బనానా లేదు, పొమోగ్రనేట్, మ్యాంగో. తీసాను ఫస్ట్. ఎస్, పొమోగ్రనేట్, మ్యాంగో ఫస్టే తీసి పక్కన పెట్టేసుకున్నాడు. బనానా కోసం వెతికాడు, అందులో బనానా లేదు. కన్ఫ్యూజ్ చేసి బనానా కోసం అడిగాను, అందులో బనానా లేదు. పర్ఫెక్ట్గా చెప్పేశాడు అందులో బనానా లేదని. చూసారు కదండి, లెవెల్ 2 మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో చార్విక్ పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేశాడు. ఫస్ట్ నా పిక్చర్ చూపించాను, నా పిక్చర్లో ఏ శారీ కలర్తో సహా పర్ఫెక్ట్గా చెప్పాడు. సెకండ్, యానిమల్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ కూడా పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేశాడు. చూసారు కదండి, ఇవాళ మన ఫిట్నెస్ 360లో ముషీరాబాద్లో ఉన్న యూనిక్ బ్రెయిన్ పవర్ స్టూడియోలో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి, అసలు పిల్లలు ఎంత బాగా ఐడెంటిఫై చేస్తున్నారో చూసాం కదా. ఇది మన ఇవాళ ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్.